హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈరోజు మనం స్పాంజ్ కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా కేక్ ఎంత స్పాంజీగా ఉందో. దీని స్ట్రక్చర్ చూడండి, మరియు దీని కలర్ కూడా చూడండి. సేమ్ టు సేమ్ బేకరీ వాళ్ళు ఎలా చేస్తారో అలాంటి రెసిపీనే నేను మీ ముందుకి తీసుకొని వచ్చాను. దీనికోసం మనం ముందుగా కేక్ మోల్డ్ని తీసుకొని దానిని ఆయిల్తో గ్రీస్ చేసి అందులో బటర్ పేపర్ని పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 5 గుడ్లను బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో 2 గుడ్లతోనే చాక్లెట్ ఫ్లేవర్ స్పాంజ్ కేక్ని మిక్సీలో వేసి ఓవెన్ లేకుండా గ్యాస్ మీద ఎలా బేక్ చేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. చూడండి, గుడ్లని 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా బీటర్తో బీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో 3/4 కప్పు వరకు పౌడర్ షుగర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దానిని కూడా ఈ గుడ్లలో బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. మనం ఈ గుడ్లని హై స్పీడ్ మీద బీట్ చేసుకుంటే దాని రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. బేకరీస్లో కేక్ అనేది చాలా రోజులు నిల్వ ఉండాలంటే అందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ వేస్తారు. దానికోసం మనం ఈ కేక్ జెల్ని యూస్ చేస్తున్నాం. ఈ కేక్ జెల్ని యూస్ చేయడం వల్ల మన కేక్ అనేది చాలా స్పాంజ్ లాగా, దాని షెల్ఫ్ లైఫ్ కూడా పెరిగిపోతుంది. మనం 1/2 kg కేక్కి 1 టీ స్పూన్ వరకు కేక్ జెల్ని వేసుకోవాలి. దానికంటే ఎక్కువ వేసినా కూడా మన కేక్ అనేది బాగా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేక్ జెల్ వేసిన తర్వాత 5 నిమిషాలు బాగా బీట్ చేసుకొని అందులో మనం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఉండే వెనిలా ఎసెన్స్ అనేది 5 డ్రాప్స్కే చాలా స్మెల్ వస్తుంది. మీ దగ్గర వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉంటే మీరు 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 కప్పు వరకు మైదాని మనం ఒకేసారి వేయకుండా సగం ఒకసారి జల్లెడ పట్టుకొని వేసుకొని తర్వాత మిగతా సగాన్ని కూడా జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. మనం మైదా వేసిన తర్వాత ఒకేసారి బీటర్ని ఆన్ చేయకుండా కొంచెం ఇలా కలిపి తర్వాత ఆన్ చేస్తే ఆ మైదా అనేది మన మొహం మీద పడకుండా ఉంటుంది. మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే మన ఓటీజీని కానీ అవన్నీ కానీ 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవాలి. లేకపోతే మీరు గ్యాస్ మీద చేయాలనుకుంటే మనం దేంట్లో అయితే బేక్ చేస్తామో ఆ పాత్రని గ్యాస్ మీద 10 నిమిషాల ముందే బేక్ చేయడానికి ప్రీహీట్ చేసుకోవాలి. బ్యాటర్ని కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బ్యాటర్లో గాలి బుడగలు లేకుండా ఇలా టూత్ పిక్తో వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ప్రీహీట్ చేసిన ఓవెన్లో 30 నుంచి 35 మినిట్స్ వరకు బేక్ చేసుకున్న తర్వాత చూడండి, టూత్ పిక్ గుచ్చి చూస్తే మన టూత్ పిక్ అనేది క్లీన్గా వచ్చింది. ఇప్పుడు ఇలా జాలీ ర్యాక్ మీద ఒక 10 మినిట్స్ వరకు వదిలేస్తే మన కేక్ చల్లగా అయిపోతుంది. తర్వాత దాని అంచులని నైఫ్తో డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కేక్ అనేది ఎంత బాగా కలర్ వచ్చిందో. మనం వేసుకునే కేక్ మోల్డ్ని బట్టి మన కేక్ అనేది చాలా హైట్గా అయినా హైట్ తక్కువగా అయినా వస్తుంది. మనం చిన్న మోల్డ్ తీసుకుంటే మన కేక్ హైట్ అనేది ఎక్కువగా వస్తుంది. మనం వెడల్పాటి మోల్డ్ తీసుకుంటే కేక్ హైట్ అనేది తక్కువగా వస్తుంది. చూడండి, మనకి ఇష్టం వచ్చిన సైజుల్లో మనం కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. చూశారు కదా, బేకరీలో టీ టైమ్ కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.